అది పెట్టు అడిగినా దాని ఇది అర్థం ఉంది. అసలు నువ్వు అది లేదు ఏది లేకుండా ఇప్పుడు సంతకాలు పెట్టేసి ఇప్పుడు అది ఆ అబ్బాయి ఏంటంటే మా ఆస్తులు మా మీరెట్ట పెడతారు మా సంతకాలని ఓటు అడిగినప్పుడు ఊరేని పెట్టచ్చు. నువ్వు ఎక్కడ చెప్తావునా ఊరేని పెట్టచ్చు మా పేరు ఎందుకు పెడతాను? ఊరు కాదు, పొలంకి సంబంధించిన 4 పక్క అద్దులో పెడతారు, ఊరేని పెట్టరు. ఊళ్ళు ప్రకారం అది మధ్యలో ఏంటంటే మామూలుగా ముటేషన్ కట్టేటప్పుడు ఇంకొక విషయం తెలుసా, పెడితే అద్దులోళ్ళు పెడతారు, లేదంటే ఊర్లో విలేజ్ వాళ్ళు పెడతారు. మేము అమ్మట ఊరుకో అందా కూర్చి పెట్టేసి ఊరిని పెడతారు. ఏంది ఏమన్నా అర్థం ఉంది నువ్వు చెప్పేదా? నువ్వు అక్కడే నీకు అక్కడే తెలిసినట్టు చెప్తున్నావు. చేయాల్సిందే కదా, చేయకుంటే ఇప్పుడు వీడికి మా ఇవన్నీ మాకెందుకు వచ్చిన సమస్యలు ఎక్కడెక్కడ మిమ్మల్ని మనుషులు నేను ఎక్కడే చేయకుంటే ఎందుకు వచ్చిందన్నా? అడగాల్సిన అవసరం కాగితాలన్నీ నేను కాదని చెప్పలా. పాసుబుక్ కట్టాటి 40 ఉన్నాయి, 40 నేను ఎక్కడైనా ముటేషన్ కట్టిన ప్రతిదీ జెరాక్స్ తీసి పెట్టుకోవడం మీకు చేస్తాను. ఈ విషయాల్లో మాకెందుకు మీ పర్సనల్ అంటే మీరు చూసుకోవాలి, మాకెందుకు మమ్మల్ని పెట్టుకోవడం ఎందుకు రావచ్చు? మాకేం అసలు వదిలేసి రావాల్సిన అవసరం పని కలిపి పెట్టేదానికి రావాల్సిన అవసరం లేదు కదా బాబు. నేను చెప్పేది నువ్వు మందల రమణ గురించి నేను జయరావు గురించి ఏ రోజు పొలం గురించి మాట్లాడలా. నువ్వు మాట్లాడలా, నువ్వు మాట్లాడవచ్చు. నేను కాదు, ఏదన్నా విషయం మాట్లాడుకోవచ్చు. నువ్వు మాట్లాడుకుని చేసి సంతకం పెడతారు ఆయన. అదే ఆయన సంతకం కాడు కాదు, ఆయన ఏలు ముద్ర ఆయన మామూలు. నాకు తెలియదు ఉంది దగ్గర వేసినోడు నేను చూస్తాను. అవును, ఇప్పుడు ఆయన దీంట్లో ఏంటంటే ఆయన సంతకం పెట్టినట్టు దీంట్లో పెట్టున్నాడు సంతకం ఉన్నాడు. సంతకం ఆయన ఏలు ముద్ర. ఈ సంతకం ఏమో నీకే తెలియదు అలా పెడితే మామూలుగా ఎవరైనా తెలిసిన వాళ్ళు